హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు వదినమ్మ ఛానల్. వదినమ్మ ఛానల్లో ఈరోజు మనము పాలల్లో మిక్స్ చేసుకునే ప్రోటీన్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. బయట దొరికే పాలల్లో మనకి బయట మార్కెట్లో పాలల్లో మిక్స్ చేసుకోవడానికి హార్లిక్సో, బూస్టో, బోర్నమిటానో ఇలా రకరకాలుగా అమ్ముతూ ఉంటారు కదండి. రకరకాల ప్రొడక్ట్స్ని తెచ్చి వాడుతూ ఉంటాము. అలా కాకుండా చక్కగా ఎంతో హెల్దీ అయిన ప్రోటీన్ పౌడర్ని ఇంట్లో చేసి పెట్టారంటే చాలా మంచిది, చాలా బలము. బాహుబలి లాంటి బలం రావడానికి ఈరోజు మనము 6 రకాల విత్తనాలతో అతి బలమైన ఎండు విత్తనాలంటే మంచి పోషకాలు ఉంటాయి. పాలల్లో మిక్స్ చేసుకునే ఈ పౌడర్ కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది. మనకి చిన్నపిల్లల దగ్గర నుంచి అంటే 1 ఇయర్ దాటిన దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు యూస్ చేయొచ్చు ఈ పౌడర్ని. ఇందులో మనకి మాంసము, గుడ్లు కంటే ఈ పౌడరు 6 రెట్లు బలమైనదండి. మనం తయారు చేసే ఈ పాలల్లో మిక్స్ చేసుకునే పౌడరు 6 రెట్లు బలమైనది. మార్కెట్లలో పాలల్లో కలిపే పౌడరు టేస్ట్ కోసం, కలర్ కోసం ఏవేవో కలిపేసి రేట్ ఎక్కువ పెట్టేసి రకరకాలుగా అమ్ముతుంటారు. ఆ రుచికి, వాసనకి నచ్చి మనం కొంటుంటాం. కానీ నిజంగా వాటిలో ఎంత బలం వస్తుందో, ఎంత ప్రోటీన్ వస్తుందో మనకైతే తెలీదు. దీనిలో అయితే మంచి ప్రోటీను, బలం వస్తుందండి. ఇలాంటివి చేసి చక్కగా ఈ 6 రకాల విత్తనాలని మనము బాగా ఫ్రై చేసుకొని పెట్టిన పౌడర్ చేసి మనం పాలల్లో మిక్స్ చేసి ఇచ్చినట్లయితే బాహుబలి లాంటి బలము రావటం కంపల్సరీ అండి. మనకి ఇందులో ముఖ్యంగా తెలివితేటలకు, మేధాశక్తిని పెంచే గుమ్మడి గింజలు, యవ్వనంగా ఎక్కువగా యాక్టివ్గా ఉండటానికి సన్ఫ్లవర్ సీడ్స్, అదేనండి పొద్దుతిరుడు గింజలు, హై ప్రోటీన్ కోసము బాదం పప్పు, జీడిపప్పు, అలాగే స్కిన్ను, హెయిర్ అంతా బాగా గ్లోగా ఉండటానికి అవిసె గింజలు, ఇలాంటి అన్ని మంచి మంచి విత్తనాల్ని మనము ఇప్పుడు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. మంచి విత్తనాల్ని వాడి మనం కానీ పాలల్లో మిక్స్ చేసి మన పిల్లలకి కానీ ఇచ్చామంటే పిల్లలకి మనకి అదే లేడీస్కి కూడా చాలా అవసరం ఫ్రెండ్స్. ప్రోటీన్ అనేది మనకి కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, అలాగే హెయిర్ ఫాల్, ఇలాంటి ఆడవాళ్ళకు కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి. అవన్నీ పోతాయండి. చక్కగా ఒక్కొక్కటి ఇలా మనము ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని మన పాలల్లో మిక్స్ చేసేసి ఇచ్చామంటే మనకి మంచిది, పిల్లలకి మంచిది, పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. ఇలా మనము ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మనం చూపించిన ఈ పప్పులన్నిటిని ఒక్కొక్కటి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి పొద్దుతిరుడు గింజలు, వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోండి. అన్నీ సిమ్లోనే పెట్టుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోండి. ఒక్కొక్కటిగానే వేసి ఫ్రై చేయాలండి. ఎందుకంటే కొన్ని త్వరగా ఫ్రై అవుతాయి, కొన్ని త్వరగా ఫ్రై అవ్వవు. కాబట్టి ఒక్కొక్కటిగా మనం చూపించిన ఈ 6 రకాల విత్తనాల్ని ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ అవిసె గింజలు కూడా, ఇవి అవిసె గింజలండి, త్వరగానే ఫ్రై అయిపోతాయి. మన నువ్వులైతే ఎలా చిటపట్లాడతాయో అలా చిటపట్లాడిన తర్వాత ఒక గిన్నెలోకి వేసేయండి. అలాగే ఈ జీడిపప్పును కూడా ఫ్రై చేసుకోండి. అన్నీ సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు వేసింది పక్కన ఫ్రై చేసిన తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడు బాదం పప్పును కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ బాదం పప్పును కూడా ఫ్రై అయిన తర్వాత పక్కన గిన్నెలో వేసుకోండి. కొవ్వు పదార్థాలు బ్రెయిన్కి చాలా మంచిది ఫ్రెండ్స్. అత్యధికంగా ఇందులో మాంసకృతులు ఉంటాయండి. కొద్దిగా పిండి పదార్థం ఉంటుంది, చక్కటి రుచి ఉంటుంది, మంచి పోషకాలు ఉంటాయి. అన్నీ అతి బలమైన ఈ 6 రకాల పప్పుల్ని మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. అన్నీ మిక్స్ చేసేయచ్చండి. ఫ్రై చేసిన తర్వాత వీటిని చల్లారిన తర్వాత మనము ఇట్లా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పౌడర్ చేసుకున్నాము. ఎక్కడ పొలుకు అనేది ఉండకూడదు. మెత్తగా పౌడర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. కొంచెం కొంచెంగానే మిక్సీలోకి వేసి పౌడర్ చేసుకోండి. మొత్తం ఒకేసారి వేయద్దు, సరిగా గ్రైండ్ అవ్వవు. ఇలా మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారిన పప్పులు చల్లారిన తర్వాతే వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా పౌడర్ చేసేసుకోండి. ఇలా 2-3 సార్లు మిక్సీకి వేసిన పౌడర్ అన్నట్లా ఇట్లా ప్లేట్లో వేసేసుకొని మొత్తం పౌడర్ని మిక్స్ చేసిన తర్వాత ఒక 15 యాలకులండి. 15 యాలకులు మీరు అలా పప్పుల్లోకి వేసైనా గ్రైండ్ చేసుకోవచ్చు. లేదా యాలకుల పొడి ఉంటే ఒక 2 టీ స్పూన్ల దాకా ఇలాచీ పౌడర్ వేసేసి మొత్తం మిక్స్ చేసుకొని ఇలా ఎయిర్ టైట్ బాక్స్లో కానీ గాజు సీసాలో కానీ వేసుకొని
మూత పెట్టేసుకొని మనము ఒక నెల వరకు, నెల 2 నెలల వరకు ఉంటుంది. కానీ ఎప్పటికప్పుడు చేసేసుకొని 1 మంత్కి చేసేసుకుంటే మీకు ఫ్రెష్గా ఉంటుంది. పిల్లలు కూడా ఎంతో లైక్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది మాంసము గుడ్లు కంటే ఈ పౌడరు 6 రెట్లు బలమైనది ఫ్రెండ్స్. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే, బాయ్ ఫ్రెండ్స్.